నమస్కారం. మీరు చూస్తున్నది ఎలివేట్ వోస్. ప్రతి మనిషి సంపాదించాలనే కష్టపడతాడు. కాని ఎందుకో తెలుసా? ఎంతోమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు ఉండదు. ఎందుకంటే అలవాట్లే కారణం. ఈరోజు మనం ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తెలిపిన 5 ముఖ్యమైన అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఇవి ఉంటే ఎన్ని రూపాయలు సంపాదించినా నిఖార్సైనంగా డబ్బు చేతిలో ఉండదు. మొదటిది సోమరితనం, లెజినేస్. చాణక్యుడు చెబుతాడు, సోమరితనం మనిషికి అతిపెద్ద శత్రువు. పనులు వాయిదా వేయడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం వల్ల అవకాశాలు కోల్పోతాం. ఆర్థికంగా ఎదగాలంటే ముందుగా సోమరితనాన్ని వదిలేయాలి. రెండోది అధిక ఖర్చు, ఓవర్ స్పెండింగ్. మీ ఆదాయం 10,000 రూపాయలు అయితే ఖర్చు 10,000కు మించి అయితే అది నష్టమే. చాణక్యుడు చెబుతున్నాడు, ఆదాయాన్ని మించి ఖర్చు చెయ్యవద్దు. అప్పుల జీవితం అనేది మన లక్ష్యాలను నాశనం చేస్తుంది. మూడవది చెడు అలవాట్లు, బ్యాడ్ హాబిట్స్. మద్యం, ధూమపానం వంటివి మన సంపాదనను నిష్ఫలంగా చేస్తాయి. అలాంటి అలవాట్లు ఉన్నవారికి పొదుపు ఉండదు. పెట్టుబడి అనేది కలగానే మిగులుతుంది. నాలుగోది బాధ్యత లేకపోవడం, ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇంటి బాధ్యత తీసుకోనివారు ఇష్టానుసారం ఖర్చు చేస్తారు. కానీ బాధ్యతతో ఆలోచించేవారు ఆదా చేస్తారు, పెట్టుబడి పెడతారు, భవిష్యత్తు కోసం పనిచేస్తారు. ఐదవది రుణాలపై ఆధారపడటం, డిపెండెన్సీ ఆన్ లోన్స్. చాణక్యుని ప్రకారం ఎప్పుడూ రుణాలపై ఆధారపడే వ్యక్తి ధనవంతుడవడు కాదు. అప్పులు మన స్వేచ్ఛను కబళిస్తాయి, మన అభివృద్ధిని ఆపేస్తాయి. అందుకే మీరు ధనవంతుడు కావాలనుకుంటే ఈ 5 అలవాట్లను తప్పక దూరం పెట్టాలి. మీరు ఏ అలవాట్లను గుర్తించారో కామెంట్ చేయండి. మరిన్ని చాణక్య నీతి సూచనల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.